చెప్పు. మా ఇంట్లో పైన ఒక రెంట్కి దిగారు. ఏంటి సడన్ గా? చాలా రోజులుగా ఖాళీగా ఉందిగా. అందుకని. భరత్ ఏం చెప్పారు? ఇంకేం చెప్తారు, నీకు నచ్చినట్టు చేసుకోమన్నారు. ఇంటికొచ్చినా ఆయనకి నా మొహం చూసే టైం కూడా ఉండదు కదా. ఇంతకీ కొత్త టెనెంట్ ఎలా ఉన్నాడు? కాలేజ్లో మన పప్పులాగానే ఉన్నాడు. పప్పులా అంటే? ఫ్లాష్. కాలేజ్లో మన పప్పులాగే ఉన్నాడు. సరిగా అలాగే నవ్వుతున్నాడు కూడా. బాగా మాట్లాడుతున్నాడు. అతన్ని దాస్ చూసాడా? ఇంట్లో సరిగా ఉంటేనే కదా. ఓ, నేను అతన్ని చూడాలి. నీ కంటికి అస్సలు చూపించడు. సరే, ఓ పంచే, వచ్చే సండే నువ్వు భరత్ మా ఇంటికి రండి. సరే. సార్, ఈ గుడే సార్. సార్, ఆ ఫస్ట్ లేడీ రెగ్యులర్ గా ఈ గుడికే వచ్చేది. ఈ గుడికి వచ్చే లేడీస్ అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, రాహుకాల పూజ అని. ఆ వాట్సాప్ గ్రూప్ లో ఉన్న ఏకైక మగాడు ఈ పూజారే. వెళ్ళొస్తాను ఇంట్లో అందరూ పూజారి గారు. బాగున్నారా? బాగున్నారు. మంచిది, రండి సార్. ఒక అర్చన చేయాలి. ఎవరి పేరు మీద అర్చన? దేవుడి పేరు మీదే చేయండి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్కో గజానన మహానిశం ఏకదంతం భక్తానాం. ఓం భూర్భువస్వతస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఫ్యూచర్ అంతా వీళ్ళదే, ఈయనకేయండి. పర్లేదు, పర్లేదు. శుభమస్తు. అదే, ఈ ఏరియాలో ఎలక్షన్స్ వస్తే లేడీస్ ఓట్లని మీకే అనుకుంటా. అలా ఏం లేదు సార్, ఈ ఏరియాలో ఉన్న అందరు అమ్మాయిలు వస్తారు, వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. వచ్చే వాళ్ళందరినీ పైనుంచి తోసేస్తారా? అయ్యయ్యో, అలాంటివన్నీ నాకు తెలియదు సార్. గుడికి వచ్చే ఆడవాళ్లు వాళ్ళకు ఉన్నటువంటి బాధలన్నింటినీ నాతో చెప్తూ ఉంటారు. అలాగే మలర్ కూడా వచ్చినప్పుడు నాతో చెప్పింది వాళ్ళ భర్త మంచివాడు కాదు అని. అదే విషయం వాడితో చెప్పాను. వీడు ఆ అమ్మాయికి దగ్గరైపోయాడు. వద్దురా అని చెప్పాను, వాడు వినిపించుకోలేదు. ఎవరు? మా ఆవిడ ఫోన్ మీద ఫోన్ చేస్తుంది ఎప్పుడు వస్తావని. మన బాధలు వాళ్ళకేం తెలుసు. ఆ సైకిల్ మీద వెళ్ళేవాడిని పట్టుకో. ఆయాసం రాకుండా ఉంటుందా? దానికి అనుమతి ఎలాగా? ఫోన్ పెట్టి మళ్ళీ చేస్తాను. సార్, కనిపించలేదు. లేరా రేయ్, ఇలాగ ఎవడన్నా వెళ్తుంది చూసావా? ఒక క్వార్టర్ ఇప్పిస్తారా? చెప్తా. ఒక క్వార్టర్ ఇప్పిస్తేనే పని అవుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసురా? సార్, క్వార్టర్ ఇప్పిస్తారా? చెప్తా. సింహం ఆగు. సార్ చెప్పండి సార్. ఇదిగో తీసుకో. ఇవ్వండి సార్.
సార్